నుంచి. అండ్ ఫస్ట్ మ్యాచ్ అనుకున్నాం మేము ఆల్ఫానే రాసినప్పుడు, మ్యాచ్ ఆల్ఫా తర్వాత వచ్చింది బేసికల్లీ. అదే అది రాసినప్పుడు బేసికల్ గా వాట్ ఈస్ ద రిలవెన్స్ ఫర్ టుడేస్ అని ఒకళ్ళిద్దరు అడిగారు. మ్యాచ్ మ్యాన్ గా ఉండాలి, మగవాడు ఇలా ఉండాలి అన్నప్పుడు లక్కీలీ ఈ వర్డ్ ఇప్పుడు పాపులర్ అయ్యింది లాస్ట్ 6 months థ్యాంక్స్ టు సంబడి. ఇట్ బికేమ్ వెరీ లాస్ట్ 1 year చాలా చాలా ఇట్ బికేమ్ ఏ డిబేట్ ఆర్ డిస్కషన్ బేసికల్ గా. ఇప్పుడున్న అంటే ఇప్పుడు హెవీ ఆన్ యాక్షన్ వాళ్ళు దే కాంట్ సిట్ ఇన్ థియేటర్ అండ్ వాట్స్ దట్ హెవీ ఫిల్మ్. ఇది కొద్ది లైట్ హార్టెడ్ ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్ దోస్ మూమెంట్స్ వేర్ ఇట్ కెన్ కనెక్ట్ టు దెమ్ బేసికల్లీ. అంటే ఏదో లైన్ మెసేజ్ ఇవ్వాలని కాదు కానీ సోల్ షుడ్ బి దేర్. ఇట్ కాంట్ బి జస్ట్ ఎ హారర్ కామెడీ ఫిల్మ్. ఒక సోల్ ఉంటేనే యూ కెన్ టేక్ అవే ఆఫ్ ఫిల్మ్ సంథింగ్. అది ఉండాలని ఇద్దరు ఎప్పుడు ఈవెన్ సినిమా బండ్లో కూడా ఈవెన్ దిస్ కామెడీ యూ ఎండ్ అప్ విత్ ఎ వెరీ ఇమోషనల్ నోట్. సో దట్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. అంటే కామెడీ హారర్ ఉన్న ఏ కామెడీ ఫిల్మ్ అన్నా ఇట్ షుడ్ హ్యావ్ ఎ సోల్ టు ఇట్, ఎమోషన్ టు ఇట్ బేసికల్లీ. అదర్వైజ్ ఫిల్మ్ కాంట్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైమ్ బేసికల్లీ. బట్ ఈ షుడ్ బి అంటే నేను చాలా హస్బెండ్స్ చూశాను. అంటే 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 మనం కొద్దిగా అబ్రాడ్ అయ్యాం, కొద్దిగా హైదరాబాద్ అంత, కానీ ఊరిలోని దెర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ సప్రెస్ ఉమెన్ ఎ లాట్. అంటే అది బేసిక్ లెవెల్లోనే అంటున్నాను నేను. ఇట్స్ నాట్ లైక్ అంటే అది అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా, ఆడవాళ్ళకు కూడా అది అలవాటు అయిపోయింది. దే డోంట్ నో వాట్ ఈస్ యాక్చువల్లీ ఓకే ఇలా ఇలా చెయ్యొచ్చా అని కూడా తెలియదు వాళ్ళకి. మనం ఇంకా మలయాళం దెర్ ఇస్ ఎ జనరేషన్ వేర్ మలయాళం సినిమాలు రా కంటెంట్ అంటే అది రా కంటెంట్, మనం ఒక తీస్తాం అబ్బా కంటెంట్, మనం మంచి సినిమాలు తీస్తాం, మనకి మంచి సినిమాలు ఉన్నాయి. వీ హ్యాడ్ 2 cinemas, కమర్షియల్ సినిమా ఒకటి ఉంది, ఒక మంచి కంటెంట్. బోత్ ఆర్ దేర్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ ఆల్సో. జస్ట్ రికగ్నైజ్ చేయండి, దేర్ ఆర్ ఫిల్మ్స్ హియర్ ఆల్సో. Hello Praveen sir, Vasant sir, welcome to Cinema Express. Hi. Thank you. Almost been a week now. Audience నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అండ్ క్రిటిక్స్ నుంచి కూడా. సో ప్రవీణ్ సార్ మీతో మొదలెడదాం. మీరు సినిమా బండి గురించి మీరు అన్నారు దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ how you found a video camera and you're trying to figure out what to do with it. So Shubham గురించి how much of it is from your own personal experiences in terms of obsession with TV or themes like that? లేదు, వసంత్ ఐడియా కంప్లీట్లీ. అంటే ఫస్ట్ నాకు వసంత్ చెప్పాడు ఐడియా. సో ఇలా సీరియల్స్ మీద అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ ఫుల్ రెడీ ఉండే, కంప్లీట్లీ ఒక డ్రాఫ్ట్ రెడీ ఉండే. నేను తర్వాత జాయిన్ అయ్యాను బేసికల్. రాజ్ సార్ నాకు కాల్ చేసి ఈ సినిమా చేస్తావా అని అడిగితే వెంటనే ఐ హర్డ్ ద స్క్రిప్ట్. అండ్ అప్పుడు సమంత వాళ్ళ ఇంట్లో కూర్చొని లైక్ వీ హ్యాడ్ ద హోల్ డిస్కషన్. అప్పుడు ఐ వాజ్ ఫుల్లీ ఎక్సైటెడ్ ఆన్ ద ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ బేసికలీ. అప్పటి నుంచి ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ బేసికలీ. అప్పటి నుంచి వీ ట్రావెల్డ్ లైక్ అరౌండ్ 6 months లైక్ దట్ ఆన్ ద హోల్ డెవలప్మెంట్ అంతా కలిసి డెవలప్ బేసికల్లీ. So this was around which point? అంటే ఎన్ని సంవత్సరాలు? 1 year బ్యాక్ అంతే. ఇందాక మెమరీలో చూసా, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అలా అనుకుంటా. లాస్ట్ ఇయర్ అంతే, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అలా కలిసినట్టున్నామా. 1 year బేసికల్లీ. Not even 1 year exactly. Actually March అనుకుంటా. March లో అలాగా wanted to start in May అనుకుంటా. But yeah. మార్చ్లో. అంటే ఒరిజిన్ పాయింట్ ఏంటి సార్? ఈ స్టోరీ దగ్గర నుంచి వచ్చింది అంటే టీవీ బుచ్చి గురించి ఏం చేద్దాం అనుకున్నారా, ఆర్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ గురించి ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని? సో వాట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్? బేసికల్గా మా ఇంట్లో కానీ అక్కడ కానీ నాకు అత్తలు ఉండేవారండి నాకు. ఇప్పుడు అంటే ఉన్నారు, బట్ దే యూస్ టు టేక్ సీరియల్స్ వెరీ సీరియస్లీ. లైక్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఏదో మాట్లాడుతుంటే నేను మధ్యలో వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు అంటే ఎవరో పోయారు టైప్ మాట్లాడారు. ఎవరు పోయారు అంటే కాదురా సీరియల్లో అనేవారు. సో ఇట్స్ మోర్ దాన్ వాళ్ళు అబ్సెషన్ అనలేం కానీ దే లవ్ ఫర్ సీరియల్స్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద సీరియల్స్. అది నాకు చిన్నప్పటి నుంచి ఇట్స్ ఎ గోయింగ్ థింగ్ అండి నాకు. సో at one point I got this idea. అంటే there were fights కూడా అయ్యేవి నాకు రిమోట్ కోసం. నాకు మా అమ్మకి ఫైట్స్ అయ్యేవి, క్రికెట్ మ్యాచ్ కానీ ఇది కానీ అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చి వెళ్ళిపోయేవాడిని. ఇదంతా జరిగేది. బట్ ఫైనలీ దీంతో ఎప్పుడైనా ఒక సినిమా తీయాలరా ఈ అబ్సెషన్తో అన్నది ఎక్కడో ఉండేది, మేబీ త్రూ అవుట్ అండర్లై. ఇంకా అది నాకు ఒక పాయింట్లో ట్రిగ్గర్ అయిందండి. బికాజ్ ఐ సా
వెరీ ఓల్డ్ పర్సన్ బేసికల్గా మా రిలేటివ్స్లోనే. అది చెప్తే ట్విస్ట్ రివీల్ అయిపోతుందేమో అని చెప్పట్లేదు, బట్ వాకింగే కష్టం ఆవిడకి బేసికల్గా. కిచెన్ నుంచి హాల్ దాకా వాకింగే కష్టం, బట్ ఆవిడ నడుచుకుంటూ హాల్ దాకా వెళ్ళి మార్నింగ్ 10:30 నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఆర్ నైట్ 10 దాకా 11 దాకా షీ యూస్ టు వాచ్ సీరియల్స్ అనమాట. ఒక్క ఆవిడే ఉండేవారు. అండ్ ఇట్స్ లైక్ దట్ ఈజ్ హర్ మోటివేషన్ టు లివ్ బేసికల్గా. అంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఏంటంటే సీరియల్స్ అని తీసి పారేస్తూ ఉంటాం మనం బేసికల్గా, ఏముందరా అని. బట్ ఒక ఎంటైర్ ఏజ్ గ్రూప్కి ఇట్స్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ దట్ మోటివేషన్ టు లివ్ ఆర్ ప్రొవైడింగ్ ఎంటర్టైన్మెంట్ కదా. సో దట్ యాక్చువల్లీ దట్ మూమెంట్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ దట్ వాస్ ద ఐడియా దట్ ట్రిగ్గర్డ్ అనమాట. అండ్ లేటర్ థిమాటికల్గా ఏం చెప్పచ్చు అన్నవి అవన్నీ యాడ్ అయ్యాయి దీనికి బేసికల్గా. యా ప్రవీణ్ సార్, టీవీ మెమరీస్ మీకేంటి ఉన్నాయి చిన్నప్పుడు? అంటే ఏంటి చిన్నప్పుడు మీరు చూసేవారు టీవీలో, మీకు గుర్తున్నదా ఏదైనా? చిన్నప్పుడు నేను పిన్ని సీరియల్ చూసేవాడిని, శివయ్య. నాకు స్కూల్ అవ్వగానే పరిగెట్టుకుంటూ వచ్చి సీరియల్ 2 to 2:30 ఒక సీరియల్ వచ్చేది, రాడాన్ ఫిల్మ్స్, రాధిక గారి డైరెక్షన్. అది నాకు చాలా ఇష్టం ఆ సీరియల్. నాకు అసలు మిస్ అవ్వకుండా స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఈరోజు ఎపిసోడ్లు ఏమవుతుంది, ఈరోజు ఎపిసోడ్. సో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్. సాంగ్స్ కూడా ఉండేవి, మంచి సాంగ్స్ ఉండేవి. సీరియల్ పిన్ని వాజ్ వెరీ ఫేమస్ సీరియల్. శివయ్య, పిన్ని నాకు చాలా చాలా ఇష్టం. రహస్యం అని ఒక సీరియల్, అది అసలు క్రేజీ సీరియల్ అది. అమృతం ఎనీవే ఎవ్రీబడి లైక్స్ ఇట్ బేసికలీ. అమృతం వీకెండ్ అందరూ వచ్చి, కానీ ఈ డైలీ సీరియల్స్ కూడా నాకు చాలా ఇష్టం బేసికలీ కొన్ని. దాని తర్వాత అలా ఆపేసాం సీరియల్స్. ఇప్పుడు వెబ్ సిరీస్లు వచ్చాయి అదే సీరియల్ కాన్సెప్ట్లో. సో అంటే డెఫినెట్లీ మనం చిన్నప్పటి నుంచి సీరియల్స్ పాటలు మనకు బాగా మెమరీ. అందరికీ సీరియల్ సాంగ్స్ అంటే పాట వినగానే వీల్ గో టు దట్ నాస్టాల్జియా పీరియడ్ కదా, అంత రోజు వినేవాళ్ళమే. ఇమాజిన్ హౌ ఏ సాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్. మనకు సినిమా సాంగ్లు కూడా అంత గుర్తుండవు, సీరియల్ పాట పాడేస్తారు చాలా మంది, ఇక్కడ విన్నాం, విల్ గో టు దట్ నాస్టాల్జియా. సార్, రైటింగ్ కొలాబరేషన్ గురించి మాట్లాడితే, వైల్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ మీ పర్స్పెక్టివ్ నుంచి అంటే మీకు ఏంటి మెయిన్ టాపిక్స్ టచ్ చేయాలి, అంటే వైల్ డిసైడింగ్ ద థీమ్స్ ఫర్ దిస్ మూవీ ఏ టాపిక్ని కవర్ చేయాలి ఆర్ హ్యూమర్తో చేయాలి, వాట్ వర్ ద క్రూషియల్ పాయింట్స్ ఫర్ యూ విచ్ యూ థాట్ కమ్యూనికేట్ చేయాలి ఆర్ ఆడియన్స్కి కన్వే అవ్వాలని? అదే మెయిన్లీ ప్రీచీ అవ్వకూడదని మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం. అది సినిమా ఉమెన్ మెన్ ఆ పాయింట్ కూడా చెప్తున్నాం కాబట్టి ఫన్గానే వెళ్దాం, కామెడీగానే వెళ్దాము. యాక్చువల్లీ ఒక పాయింట్ ఆఫ్ డ్రాఫ్ట్లో చాలా టూ మచ్ వెళ్ళిపోయాం ప్రీచిగా. సో మాకే ఏదిరా బాబు ఇటే వెళ్ళిపోయాం అనిపించింది. దాని తర్వాత అగైన్ వీ కేమ్ బ్యాక్ టు అవర్ రూట్స్ అండ్ అగైన్ ఫ్రమ్ ద స్టోరీ. చాలా రైటింగ్ ప్రాసెస్ అసలు బీభత్సం. అంటే ఇట్స్ లైక్ చాలా క్రియేటివ్ ప్రాసెస్ రైటింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే వీ డిస్కస్ అలాట్. ఎవ్రీ డే మాకు ఒక చుట్టూ ఒక ఇది ఉంటాయి, బోర్డ్ లైక్ అన్ని కలర్స్ఫుల్ పేపర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట బేసికల్లీ. సో ఈ పాయింట్లో ఇలా అవ్వాలి, ఈ పాయింట్లో ఇలా అవ్వాలి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా లైక్ వాళ్ళకు ఒక ఐడియా ఇస్తే వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళతో క్వారల్ చేసి ఫైట్ చేసి ఇట్స్ లైక్ వెరీ వెరీ ఫైట్. అంటే చాలా చాలా హెవీ ప్రాసెస్ అయ్యేది మాకు రైటింగ్ స్టేజే. అంటే నేను ఎక్కువ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటింగ్ మీద ఎక్కువ కూర్చుంటాం. ఇట్స్ నాట్ లైక్ ఎగ్జిక్యూషన్ పార్ట్ కాకుండా వీ ఆల్వేస్ సిట్ ఆన్ స్టోరీ వైజ్ కూడా ఇంకేమైనా డెవలప్ చేయొచ్చు, ఇంకేమైనా వర్కౌట్ చేయొచ్చా. సో చాలా చాలా కూర్చుంటాం రైటింగ్ మీద. నాట్ ఎన్ ఈజీ ప్రాసెస్ అసలు రైటింగ్ అన్నది. ఐఎమ్ గ్లాడ్ యూ మెన్షన్డ్ ఆ డ్రాఫ్ట్స్ గురించి. అంటే టోటల్ ఎన్ని డ్రాఫ్ట్స్ ఫైనల్ అవే బిఫోర్ యూ వెంట్ టు ద షూటింగ్ ఫ్లోర్, మీకు గుర్తున్నదా? అంటే ఐ రిమెంబర్ ద వర్షన్ నెంబర్ యాజ్ వర్షన్ 7.4. ఓకే, 7.4. అంటే నేను ఎలా చేస్తానంటే చాలా పెద్ద చేంజెస్ వస్తే వర్షన్ 1 నుంచి వర్షన్ 2 మారుస్తాను. ఇందులో వర్షన్ 2లోనే ఇప్పుడు ప్రవీణ్ ఈ సీన్ వర్కౌట్ కావట్లేదు, లేదా రాజ్ సార్ ఇంకొక వర్షన్ ఇంకొక సీన్ అన్నప్పుడు 2.1 2.2 అలా వెళ్తాను. అది అగైన్ ఒక పర్టికులర్ నెంబర్లో 2.4 దగ్గర ఆపేసి 3కి వెళ్ళిపోవచ్చు. మేబీ ఎంటైర్ సెకండ్ హాఫ్లో సెకండ్ పోర్షన్ మార్చేయాలన్నప్పుడు 3కి వెళ్ళిపోతాను. సో మేబీ ఒక 28 వర్షన్స్ అనుకుంటు. 7 4 28 అంటే ఆన్ అన్ యావరేజ్ 28 వర్షన్స్ వెళ్ళి ఉండొచ్చు మేబీ. బట్ యా ఇట్స్ లెర్నింగ్ అండి బేసికల్గా. లైక్ చాలా కష్టం స్క్రిప్ట్ రాయడము, క్రాక్ చేయడము. నాట్ ఎందుకంటే ఈ కథ చాలా అంటే సింపుల్ స్టోరీ, యూ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్ ఇన్ టు ఇట్. అంటే దెయ్యం సింపుల్ దెయ్యం, టీవీ చూడడానికి వచ్చే దెయ్యం కదా. అంటే జనాలకి
ఎక్కువ డీవియేట్ చేయకుండా వీ హ్యావ్ టు పరిగెట్టాలి సినిమా. చాలా కష్టం, వెరీ టఫ్ స్క్రిప్ట్ యాక్చువల్. అంటే దెయ్యం కూడా ఇండోర్ దెయ్యం, బయటికి వెళ్ళే దెయ్యం కాదు, అది అరగంట. మా ఇద్దరికి కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే జనరల్గా వీ కెన్ గో ఎనీవేర్ సినిమాలో, ఒక బూత్ బంగ్లాకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. బట్ ఇంట్లో బెడ్రూమ్లో ఒక అరగంట మాత్రమే వచ్చే దెయ్యంలో ఎన్ని క్రియేట్ చేయొచ్చు అన్నది ప్రవీణ్ వాజ్ లైక్ థింకింగ్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్. నేను ఇంకేం చేయొచ్చు, ఇంకేం కొత్తగా చూపించవచ్చు, లూపీ అవ్వకుండా చేయడం ఎలాగా. అండ్ ఆ చూడడం ప్రాసెస్ కూడా ఒకళ్ళు కింద కూర్చుంటారు, ఒకళ్ళు ఉయ్యాల మీద కూర్చుంటారు, ఒకళ్ళు ఏమో కుర్చీ మీద కూర్చుంటారు. అంటే ఈ వేరియేషన్స్ అంటే అంటే సెట్లో కూడా ప్రతి ఒక్కరికి సేమ్ జరుగుతూ ఉంటుంది. సో మనం వేరే వాళ్ళ యాక్టర్స్ ప్లే చేసినప్పుడు వీళ్ళకి మార్చాలి, ఇంకో దగ్గరికి మళ్ళీ మార్చాలి. సమ్ వేరియేషన్ ఉండాలి ప్రతి దానికి. చాలా టఫ్ అయ్యేది అది మాకు అసలు. అది ఎగ్జాక్ట్ కరెక్ట్ పాయింట్ అండి. ఎందుకంటే సేమ్ సీన్ బేసికల్ గా ఒక సీన్ ఒకటి చూస్తూ ముగ్గురు హెయిర్ కట్ సీన్ కానీ అది కానీ ఉన్నప్పుడు ప్రవీణ్ యూస్ టు థింక్ లైక్ ఇది వేరేగా ఎలా చేయాలి, ఒకటి అయిపోయింది అమ్మయ్య, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఆలోచిద్దాం, ఇది కూడా అయిపోయింది. హీ యూస్ టు టాక్ టు యాక్టర్స్, ఓకే వీళ్ళిద్దరూ ఇలా చేశారు, మీరు ఎలా చేస్తారు. సో దే యూస్ టు థింక్, దే యూస్ టు బ్రింగ్ దేర్ ఇన్పుట్స్. సో అలా బెటర్ అవుతూ వచ్చింది అనమాట లైక్ స్క్రిప్ట్. బట్ యా కొంచెం అంటే అగైన్ ప్రతి స్టోరీకి ఇది ఉంటుంది, ఈ అమ్మాయి ఇది అయిపోయిందిరా బాబు, నెక్స్ట్ ఇది కొంచెం ఈజీది రాసుకుందాం అనిపిస్తుంది. అగైన్ వీ ఫాల్ ఇన్ టు అది కూడా కష్టమే చేసుకుంటాము. బట్ దిస్ వాజ్ ఏ డిఫికల్టీ ఇన్ ఇట్స్ ఓన్ లెవెల్ బేసికల్. ఇది కొంచెం దీని లెవెల్లో కష్టమని అనిపించింది శుభం స్క్రిప్ట్ ఎస్పెషల్లీ. మీరు అన్నారు ఆ స్క్రిప్ట్ యాక్చువల్లీ ఆ పేసీ క్వాలిటీ టోటలీ ఉన్నది. అంటే ఒక్క సెకండ్ కూడా ఇట్ డజంట్ ఫీల్ దట్ ఈ సీన్ కొంచెం చిన్నది అవ్వచ్చు ఆర్ అలాంటి క్వాలిటీ లేదు. అది కాన్స్టెంట్లీ మూవింగ్, ఈవెన్ దో హారర్ జోన్లో ఉన్నది దట్ దీస్ త్రీ ఆర్ స్ట్రగ్లింగ్ టు. అంటే మెయిన్ ఒక అంటే మాకు భయం రిపిటేటివ్ అనే ఫ్యాక్టర్ సెకండ్ హాఫ్లో రావచ్చు అని మాకు అనిపించింది కొద్దిగా. రిపిటేటివ్ అంటే ఒకటే దగ్గర జరుగుతుంది కదా సినిమా, సో జనాలు కూడా అది ఎంత గ్రాప్ చేస్తారు. బట్ అంటే మెయిన్ ప్రాస్థెటిక్స్ రావడము దట్ విల్ గో టు నెక్స్ట్ లెవెల్ బేసికల్. మా సినిమా బండి టీమ్ వాజ్ లైక్ త్రూ అవుట్ హెల్ప్ చేసింది మాకు సెకండ్ హాఫ్. అంటే కొత్త క్యారెక్టర్స్ రావాలి, కొత్త ఎలిమెంట్స్ రావాలి, కాన్ఫ్లిక్ట్ పెరగాలి. And that was a very tough. And second half writing is a very most difficult challenge for any film. So and climax work chesam, and that was చాలా వర్క్ చేసాం యాక్చువల్లీ. అది ఆ క్లైమాక్స్లో అంటే టోన్ కూడా ఫ్యాక్టర్ ఉంటుంది కదా. అంటే మీరు కామెడీని ఏ లెవెల్లో ఇమోషన్ కూడా ఉన్నది ఈవెన్చువల్లీ. ఎప్పుడైతే అందరూ చూస్తున్నారు ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఇఫ్ యూ సీ దాట్ వే. కానీ కామెడీ ఇంత ఆ బ్యాలెన్స్ ఉండాలి బిట్వీన్ ద టూ. అది చాలా ట్రికీ నాకు అనిపించింది. దాట్ మస్ట్ హ్యావ్ బీన్ ట్రికీ టు రైట్ ఇట్. నవ్వు ఇంత అవ్వకూడదు దట్ యూ డోంట్ అండర్స్టాండ్ ద అండర్లయింగ్ ఎమోషన్ ఆఫ్ ఆల్ దోస్ క్యారెక్టర్స్ అని. ఈ ఫిల్మ్లో కాస్టింగ్ కూడా ఐ థింక్ ఆల్ 6 యాక్టర్స్ యాక్చువల్లీ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్. అందరూ మీ అన్నట్లాగా ఓ ఇండివిజువలిజం అందరికీ ఓ వేరే క్వాలిటీ ఉన్నది. అన్నిటికన్నా కాస్టింగ్ వైజ్ which was the most అంటే how is the casting process, which was the most difficult part in the casting process? ఆడిషన్స్ అందరూ ఆడిషన్స్ హర్షిత్ ఒక్కడు వచ్చాడు. క్యారెక్టర్ వేర్ యూ థాట్ కి దీనికి అంటే వేరే స్పెసిఫిక్ ఇలాంటి యాక్టర్ కావాలి అలా ఏంది అంటే వీ డిడ్ లాట్ ఆఫ్ ఆడిషన్స్, లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ హ్యాపెన్. అంటే మేము అందరూ అక్కడ కూర్చొని లైక్ అందరూ కూర్చొని స్క్రిప్ట్ డిస్కస్ చేసి ఈ సీన్ ఎలా చేద్దాం, ఈ సీన్ ఎలా చేద్దాం. చాలా హెవీ వర్క్ షాప్స్ అయ్యాయి మాకు బేసికల్లీ. సో ఎవ్రీబడి నో వాట్స్ హ్యాపెనింగ్ బిఫోర్ వెరీ ఇన్వాల్వ్ ఇన్ ద స్క్రిప్ట్ బేసికల్ అందరూ యాక్టర్స్. సో దానివల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది. ఎవ్రీబడి నోస్ వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు తెలుసు బాగా బేసికల్లీ. సో అంతే. అంటే నేను వేరే షూట్లో ఉండే యాక్చువల్గా. నాకు నేను ఆల్మోస్ట్ షూట్ అయ్యి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ వీళ్ళు సెట్ చేస్తారు యాక్టర్స్ని అందరినీ చూసి. దెర్ వాజ్ సో మచ్ పాజిటివ్ ఎనర్జీ అనమాట. లైక్ వాళ్ళు అంటే ఫస్ట్ టైం ఐఎమ్ లిజనింగ్ సంబడి యాక్చువల్లీ సే డైలాగ్ ఇది కదా. బికాస్ ఆల్వేస్ ఐ ఆమ్ రీడింగ్ అండ్ ఆల్. అగైన్ యాజ్ వీ సెడ్ ఏడీస్ వర్ లైక్ సో అన్న ఇది వర్కౌట్ కావట్లేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనగానే ఐ యూస్ టు గెట్ ఏంట్రా ఏం వర్కౌట్ కావట్లేదు వీళ్ళకి అని నాకు భయం వేసేది బేసికల్గా. ఇట్స్ లైక్ ఐ నో దట్ సంథింగ్ ఈజ్ వర్కింగ్ బట్ ఎందుకని. బట్ యాక్టర్స్ని చూసిన తర్వాత ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ సో పాజిటివ్. అంటే మేబీ మొత్తం ప్రవీణ్, ఏడీస్ అండ్ ఆల్ దే బ్రాట్ సో మచ్, అంటే చాలా పాజిటివిటీ తీసుకొచ్చారండి. అస్సలు ఎంత
ఈగోస్ కానీ అవి కానీ లేకుండా అసలు మొత్తం కోఆపరేట్ చేసి. అండ్ వంశీ వాజ్ లైక్ లాస్ట్ డే ఎడిషన్ బేసికల్గా, ముందు రోజు నైట్ మాట్లాడి వచ్చిన అతను. అండ్ సూపర్ అసలు వంశీ ఎడిషన్ కూడా మాకు చాలా చాలా అంటే వాళ్ళ ఎడిషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు వెంకటేష్ సీన్ ఇలా ఉంది కదా పట్టుకొని, సో వెనకాల శ్రీనివాస్ గడు హాయ్ అంటాడు అలాగా, వాళ్ళ ఎడిషన్ బేసికల్లీ అది. అది అన్న ఇలా సో అలా ఇప్పుడు మన గాయత్రి ఇలా చేయిస్తే రిమోట్ వస్తుంది కదా బేసికల్లీ, అది తన ఎడిషన్. ఆ రోజు తను ఆలోచించింది, నేను ఇలా చేయి పట్టుకుంటాను ఇలా రిమోట్ వస్తుంది అన్నది బ్యూటిఫుల్. అసలు అది పడుతున్నప్పుడు థియేటర్ అంతా విజిల్స్, అసలు ఇలా చేయలే ఎత్తున్నప్పుడు. దట్స్ గాయత్రీస్ ఎడిషన్. అంటే ఒక్కొక్క యాక్టర్ వాళ్ళ ఎడిషన్స్ వల్ల చాలా చాలా డెవలప్, అంటే ఫన్ వర్కౌట్ అయింది, చాలా స్పాంటేనియస్ ఫన్ కానీ ఇది కానీ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. ఎందుకంటే మా రైటర్స్ మా యాక్టర్స్ అందరూ దే నో రైటింగ్ ఎ బిట్ బేస్, అందరికీ ఒక రైటింగ్ నాలెడ్జ్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఓకే యాక్టింగ్, దే హ్యావ్ డన్ సమ్ థియేటర్ కోర్స్, రైటింగ్ కొన్ని చేశారు ఆల్రెడీ వర్క్స్ రైటింగ్ మీద. సో దే నో వాట్ రైటింగ్ ఈజ్, వాల్యూ ఆఫ్ రైటింగ్ అండ్ వాల్యూ ఆఫ్ దానివల్ల మాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. The remote moment I remember is because a callback kada in a way, perfect callback. I'm surprised to hear ki సెట్ లో అసలు షాక్ అయ్యా, మా గాయత్రి ఇలా విభత్సంగా వర్క్ అయిన సీన్స్ అలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. వైఫ్స్ లైఫ్స్ ఇన్ డేంజర్ అని అనడం, అదంతా అది హర్షిత్ డైలాగ్. సో రిమోట్ జెస్చర్ ఈజ్ ఆబ్వియస్లీ ఆసమ్. ఆ హాయ్ అనేది కూడా అదే, ఇంత టెన్షన్ మధ్యలో వాట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ నువ్వు చూస్తే అంటావు, నువ్వు అదే అంటావు హాయ్ అంటావు. ఇట్ వర్క్స్ సో పర్ఫెక్ట్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మా సెట్ వైబ్ బాగుంటుంది యాక్చువల్. అలా ఉంటే హెల్దీగా ఉంటే లైక్ యూ కెన్ ప్లే విత్ ఇట్, ఇట్స్ ఎ ప్లే గ్రౌండ్, లైక్ యూ కెన్ హ్యావ్ ఎ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. నేను క్రియేట్ చేస్తాను మోస్ట్లీ అందరికీ, సో దే కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. వీ హ్యావ్ ఎ సింక్ సౌండ్. అండ్ డైలాగ్ వాళ్ళు మార్చి చెప్పినా చేసినా ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్, మళ్ళీ డబ్బింగ్ చెప్పక్కర్లే. సో ఆ రియలిస్టిక్గా రావడానికి కారణం కూడా అదే, అంత జనాలు అందరూ అంత న్యాచురల్గా రావడానికి కారణం సింక్ సౌండ్ వాళ్ళు కూడా. ఎందుకంటే ఇలా ఇంప్రూవైజ్ ఉన్నప్పుడు సింక్ సౌండ్ లేకపోతే మళ్ళీ అది రీక్రియేట్ చేయడం చాలా కష్టం డబ్బింగ్లో. రీసెంట్లీ ఐ రిమెంబర్ నాని సార్ ఇంటర్వ్యూలో అన్నాడు దట్ డబ్బింగ్ చేయడం అంటే మళ్ళీ యాక్టింగ్ చేయడం, నాకు ఆ ప్రాసెస్ మళ్ళీ ఓ డబ్బింగ్ స్టూడియోలో అది వేరేగా మళ్ళీ సినిమా తీసినట్టే ఉంటుంది. ఈ స్క్రిప్ట్ మీరు పిచ్ చేసినప్పుడు సమాంథా మ్యామ్ ఇన్పుట్స్ ఏదైనా ఉన్నాయా మేజర్? అంటే వాట్ వాస్ హర్ మేజర్ ఫీడ్బ్యాక్ సో టు సే? ఆర్ అంటే షీఈస్ వెరీ స్పెసిఫిక్ ఆన్ ఫ్యూ థింగ్స్ అనమాట. అంటే కొద్దిగా ఎక్స్ట్రా బోర్డ్ వెళ్ళకుండా ఉండడానికి, అంటే కొన్ని సీన్స్ ఫర్ సపోజ్ ఇప్పుడు దోశ సీన్ ఉందనుకోండి, తన క్యారెక్టర్ లో అవ్వకూడదు. శ్రీవల్లి క్యారెక్టర్ దోశ అడిగితే, అంటే ఇట్స్ వెరీ, మాకు కూడా చాలా కొన్ని పాయింట్స్ చాలా చాలా మంచిగా చెప్పిస్తాను. అంటే తను వైలెంట్గా ఏంటి ఇంకో దోశ వేయండి అన్నప్పుడు తన క్యారెక్టర్ డౌన్ అవుద్ది అక్కడ. ద వే షీ ఆస్క్డ్ ఆల్సో ఇంకొకటి వేయిస్తారా, దట్ ఈస్ సమంత గారు ఆ ఇన్పుట్స్ మాకు ఇచ్చారు కొన్ని విషయాల్లో. లెట్స్ మేక్ ద క్యారెక్టర్ సో లవబుల్, అలాంటివి జాగ్రత్తగా చూసుకున్నారు బేసికల్లీ, చాలా మంచిగా బేసికల్లీ. చాలా మంది హర్ ఫిల్మ్ కు టోన్ ఉంటుంది, ఓ ఇంటర్నల్ లాజిక్ ఉంటుంది, కానీ చాలా మంది కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ దోస్ విత్ యూ. ఈవెన్ ఐ వాస్ క్యూరియస్ కి వాట్ ఈస్ యువర్ టేక్. ఇప్పుడు శుభం లాంటి ఫిల్మ్ కి కొందరు డౌట్ తెచ్చారు దట్ ఆ ఘోస్ట్ ఆ టైంకే 3 ఫ్యామిలీలో ఎందుకు వచ్చిందని. అదే యాక్చువల్లీ అది అర్థం అయితే స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్లో దెర్ ఈస్ ఏ అనౌన్స్మెంట్. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ ఆఫ్ బాంబ లేచి వెళ్ళినప్పుడు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, ఎక్కడున్నా సరే రండి అని. బేసికల్లీ ఒక టీవీ అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఇట్స్ యాక్చువల్లీ లైక్ క్లైమాక్స్ అనౌన్స్ చేశారు ఒక టీవీలో. సో ఆ క్లైమాక్స్ చూడడానికి దెయ్యాలన్నీ వచ్చాయి. ఎందుకు అదే టైంలో వచ్చింది అన్నప్పుడు 25 years of మెగా సీరియల్, ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న అంతిమ ఘట్టం బేసికల్ గా రాజా సీతామహాలక్ష్మి కలయిక అతి త్వరలో జరగబోతుంది. మీరు ఎక్కడున్నా రావాల్సిందే అని టాప్ యాంగిల్ నుంచి అలా వస్తుంది, వాళ్ళు సీరియస్ గా తీసుకుని వచ్చేస్తారు అనమాట. సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్. ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు కార్తీక దీపం మొన్న వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు క్లైమాక్స్ అని. సో అలాగా there are some serial మెగా సీరియల్. ఇమాజిన్ ఒక మెగా సీరియల్ ఎండ్ అవబోతుంది. ఇమాజిన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫైనల్ ఎపిసోడ్ ప్లే అవుతుంది. ఇమాజిన్ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి చూద్దాం అనిపించవచ్చు కూడా. మన జెన్జీ జనరేషన్ లో ఆలోచిస్తే చాలా విపత్సమైన ఫ్యాన్స్ ఉండొచ్చు నీకు పెద్ద ఒక సిరీస్ కానీ. అని వాట్ ఇఫ్ దే అనౌన్స్ ద క్లైమాక్స్, లాస్ట్ ఏమవుతుంది అన్న చూడడానికి ఐ థింక్ దట్ ఈస్ ఇనఫ్ టు ఎనీ గోస్ట్ కెన్ కమ్ బ్యాక్ అండ్ సీ
వాట్స్ హ్యాపెనింగ్. ఐ థింక్ ఆ లాజిక్ టు బి ఆనెస్ట్ ఐ థింక్ చాలా మంది అది రిజిస్టర్ అవ్వలేదు. ఇంటెన్షన్ అయితే అదే బేసికల్లీ. రైట్. ఇఫ్ నాకు అగైన్ ఈ ఫిల్మ్ లో ఇంకేంటి ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఆ టీవీ షో విత్ ఇన్ ద ఫిల్మ్ जो టీవీ షో ఉన్నది దాని ఎస్థెటిక్స్ అవన్నీ అదంతా అది మేము డైరెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. కేవీ రెడ్డి గారు డైరెక్ట్ అంటే మేము ఏంటంటే అది మేము చేస్తే స్పూఫ్ అయిపోవచ్చు. ఎందుకంటే లైక్ హౌ వి వాచ్ సీరియల్స్ ఒక స్పూఫ్ గా చేసే ప్రయత్నం చేయొచ్చు. అది మాకు అథెంటిక్ గా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి. ఇట్ షుడ్ బి వెరీ ఆర్గానిక్. సో అందుకే మేము సూపర్వైజ్ చేసాం. మొత్తం అంతా కేవీ రెడ్డి గారు చూసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ గా. అంటే చాలా మంది అడిగారు ఆ సీరియల్ నిజం ఫుటేజ్ ఎక్కడైనా తీసుకున్నారా, నిజంగా ఉందా ఆ సీరియల్ అన్నట్టు. ఐ యాక్చువల్లీ ఆల్మోస్ట్ గూగుల్డ్ కి ఆబ్వియస్లీ షూట్ చేశారు. బికాస్ అది ఎంత యాక్యురేట్ గా ఫ్రేమింగ్ అవనండి, హెయిర్ స్టైల్ అవనండి, అది బికాస్ ఎవరైతే టీవీ షోస్ ఫాలో చేస్తారో వాళ్ళకి బేసిక్ సెటప్ తెలుసు ఎలా ఫ్రేమ్. చిన్న విజువల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా కూర్చుని ప్రమోషన్ విజువల్ ఉంటుంది. అండ్ ఇంత బాగా ఎలా కానీ దానికి ఆబ్వియస్లీ దానికి మాత్రం వేరే అవునవును చాలా కష్టపడి రాశారు దాని స్క్రిప్ట్. ఒక్కొక్క పేజ్ సాగదీసి నేను ప్రవీణ్ అడిగాడు అనమాట, ఫస్ట్ కట్ టు కట్ రాసేస్తాం కదా, ఒక 3 lines రాస్తే వి నీడ్ మోర్ ఫిటేజ్. బేసికల్ గా మనకు తెలియదు సీరియల్ నడుస్తూనే ఉండాలంటే. ఓకే సరే నీకు ఇంకా ఎక్కువ కావాలా అని చెప్పి ఒకే పాయింట్ 1.5 page రాశాను. ఏంటో ఎంత రాసావు అన్నాడు. మరి అలాగనే ఉంటుంది బేసికల్ గా. అబ్సల్యూట్లీ. అది ఒక్కొక్క సీన్ దాంట్లో అదే ఎంత అది స్ట్రెచ్ అవ్వాలంటే ఆడియన్స్ రియాక్షన్ రావాలి, ఫ్రస్ట్రేట్ అవ్వి. ఒక క్యారెక్టర్ ఉన్నది వెనకలే ఉన్నది రియాక్షన్ కావాలంటే ఆ స్ట్రెచ్ ఆ టీవీ అలా రైటింగ్ ఉన్నది. వెరీ యాక్యురేట్ ఐ వుడ్ సే. సో అగైన్ ఇప్పుడు శుభం ఎలాంటి స్పేస్లో ఫిట్ అవుతుందంటే మెయిన్ స్ట్రీమ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. టు బి ఆనెస్ట్ కామెడీ పర్ఫెక్ట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉన్నది. క్యారెక్టర్స్ అన్నీ చాలా రిలేటబుల్గానే స్పేస్లో ఉన్నాయి. ఆ స్మాల్ టౌన్ వరల్డ్ ఉన్నది. మీరు రాసినప్పుడు వెన్ యూఆర్ కొలాబరేటింగ్ ఆన్ అ స్క్రిప్ట్ లైక్ దిస్ డూ యూ నెసెసర్లీ సీ ఇట్ యాజ్ అ అంటే మీ మైండ్లో ఏదో ఫిల్టర్ ఉంటున్నాకి దీన్ని ఇంకొంచెం కమర్షియల్ చేయాలి అంటే హౌ మచ్ దాట్ ప్లేస్ ఆన్ యువర్ మైండ్ వెన్ యూఆర్ ఫైనలీ గివింగ్ ఇట్ బిఫోర్ గోయింగ్ టు? అంటే అలా ఏం లేదు. అంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ కమర్షియల్ ఐడియా కదా. సో వీ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ ఆర్గానిక్. కథ ఆర్గానిక్ గానే ఉండాలి. ఎక్కడ ఫోర్స్డ్ గా ఈ సీన్ యాడ్ చేద్దాము, ఆడియన్స్ కి చేద్దాము అనేం లేదు. సీన్ ని హౌ టు బిల్డ్ ఇట్ అప్ ఆర్ మేబీ ఎగ్జిక్యూట్ ఇన్ కమర్షియల్ వే. అది మీ మైండ్ లో కొంచెమైనా అది ఉంటుందా అని ఐ వాస్ జస్ట్ క్యూరియస్ అబౌట్ ఇట్. అంటే మెయిన్ హారర్ ఎలిమెంట్స్, వస్తువులన్నీ కింద పడిపోవడము, ఇవన్నీ ఒక వెరీ ఛాలెంజింగ్ యాక్షన్ సీక్వెన్స్లు బేసిక్గా అవన్నీ ప్రాపర్ వస్తువులన్నీ ఇట్స్ లైక్ గ్రేట్ ఛాలెంజెస్ అవన్నీ. అండ్ అంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ అంటే మాకు ఫస్ట్ నుంచి కథ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ కమర్షియల్ ఐడియా. ఇది అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఒక ఇండీ ఐడియా కాదు, ఇది కాదు, ఇది వెరీ వెరీ కమర్షియల్ ఐడియా. ఐడియా ఇట్ సెల్ఫ్ మాకు ఫస్ట్ నుంచి దిస్ ఫిల్మ్ విల్ గో టు మాసెస్ రైట్గా ఎలాగ ఇప్పుడు వెళ్తుంది అంటే దిస్ ఫిల్మ్ విల్ బీ అచీవ్డ్ బై అంటే ఒక మనకి సినిమాలు చూసి చాలా రోజులు అయిన వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అలాంటి ఫిల్మ్ ఇది. అంటే చాలా ఎంజాయ్ మనం ఇప్పుడు క్రిటికల్గా చూస్తారు, ఇప్పుడు రివ్యూవర్స్ కానీ క్రిటికల్గా చూస్తారు కదా, నార్మల్ ఆడియన్స్ అలా చూడలేరు. దిస్ ఈ ద మూవీ అండ్ దే ఎంజాయ్ అండ్ దే గో. అంటే మా బామ్మలు అంటే ఐ హావ్ సీన్ సమ్ ఓల్డ్ బామ్మ 15 సంవత్సరాలు సినిమా థియేటర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చి అరే భలే ఉందిరా సినిమా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న అంటే ఇప్పుడు హెవీ ఆన్ యాక్షన్ వాళ్ళు దే కాంట్ సిట్ ఇన్ ద థియేటర్ అండ్ వాట్స్ దట్ హెవీ ఫిలిం. ఇది కొద్ది లైట్ హార్టెడ్ ఫిలిం అండ్ ఇట్ హ్యాస్ దోస్ మూమెంట్స్ వేర్ ఇట్ కెన్ కనెక్ట్ టు దెమ్ బేసికల్లీ. సో మాకు ఖచ్చితంగా ది స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ దట్ వాల్యూ అనిపిస్తుంది బేసికల్లీ. అండ్ ఆల్సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండి యాక్చువల్గా. అంటే ఇట్స్ నాట్ మరీ భయపెట్టి తెచ్చే హారర్ కాదు, హారర్ కూడా ఫన్. సో పిల్లలు మా అపార్ట్మెంట్లో చూసిన వాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తామని చెప్పారు నాతో. సో అందరూ ఎంజాయ్ చేసే సినిమా బేసికల్గా నాకు తెలిసినంత వరకు ఫన్ ఫిల్మ్ అన్నట్టు. ఈ ఫిల్మ్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శుభం క్రియేటివ్ ప్రొడ్యూసర్ రాజ్ సార్. ఇప్పుడు రాజ్ సార్ పర్సనలీ రాజ్ డికే సార్ హారర్ సినిమాలు అంటే హారర్ కామెడీ జానర్లోనే సినిమాలు తీసారు, వేర్
ఓ మెసేజ్ ఏదో ఉండినా చాలా సటిల్గా ఓ పాయింట్ ఉన్నది. మెయిన్ పాయింట్ ఇస్ హారర్ కామెడీ. కానీ స్త్రీ లాంటి మూవీలో కూడా ఈవెన్చువలీ చాలా స్మాలర్ పాయింట్స్ అబౌట్ జెండర్, అబౌట్ కన్సెంట్ ఇలా త్రో ఉన్నాయి దాంట్లో. సో వెన్ యూఆర్ అగైన్ స్క్రిప్ట్, జనరలీ సినిమా గురించి మీ ఒపీనియన్ తీసుకుందాం అంటే, వెన్ యూఆర్ రైటింగ్ అ స్క్రిప్ట్ ఆర్ వెన్ యూఆర్ హౌ డూ యూ పర్సీవ్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్? దాంట్లో ఓ మీకు అనిపిస్తుందాకి ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆర్ ఇఫ్ ఇట్స్ బెటర్ ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ సార్ట్ ఆఫ్ అ కామెంటరీ ఆర్ మెసేజ్? డూ యూ థింక్ ఈ రెండుకి చాలా ఎక్కువ కనెక్షన్? అంటే ఏదో లైన్ మెసేజ్ ఇవ్వాలని కాదు కానీ సోల్ షుడ్ బి దేర్. ఇట్ కాంట్ బి జస్ట్ ఎ హారర్ కామెడీ ఫిల్మ్. ఒక సోల్ ఉంటేనే యూ కెన్ టేక్ అవే ఆఫ్ ఫిల్మ్ సంథింగ్. అది ఉండాలని మేము ఇద్దరు ఎప్పుడు, ఈవెన్ సినిమా బండ్లో కూడా, ఈవెన్ ఇట్స్ కామెడీ యూ ఎండ్ అప్ విత్ ఎ వెరీ ఇమోషనల్ నోట్. సో దట్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. అంటే కామెడీ హారర్ ఉన్న ఏ కామెడీ ఫిల్మ్ అన్నా ఇట్ షుడ్ హ్యావ్ ఎ సోల్ టు ఇట్, ఎమోషన్ టు ఇట్ బేసికలీ. అదర్వైజ్ ఫిల్మ్ కాంట్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైమ్ బేసికలీ ఐ ఫీల్. ఆల్సో సినిమా బండి టైంలో ముంబైలో కలిసినప్పుడు అనమాట, సుమన్ అని రైటర్ ఉంటారు ఫ్యామిలీ మ్యాన్కి వాటికి, ఈ టోల్డ్ గోల్డెన్ రూల్ లాగానే చెప్పారు ఆయన, రాజ్ మేమందరం కలిసి ఉన్నప్పుడు చెప్పారనమాట. రిమెంబర్, ఒక లాంగ్ రన్నింగ్లో ఒక సినిమా వెళ్ళాలన్నా, ఒక సినిమా గోల్డ్ అవ్వాలన్నా, సినిమా బండికి కూడా మేము దాన్ని బట్టే రైటింగ్ చేంజెస్ కూడా చేసాం. సో ఈ వాట్ ఎవర్ సోల్ అనేది చాలా ఇంపార్టెంట్ నీకు. దట్స్ వాట్ డిఫరెన్షియేట్స్ ఎ నార్మల్ కామెడీ ఫిల్మ్ ఫ్రమ్ దిస్ వన్ బేసికల్. స్త్రీకి ఇంత అప్లాస్ రావడానికి కూడా కారణం ఇదే. లైక్ వాట్ ఎవర్ అండర్లయింగ్ మెసేజ్ ప్రీచీగా కాకుండా ఎలా అయితే చెప్పామో, దట్స్ వాట్ యాడ్స్ టు యువర్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ లాంగర్ టైమ్ అని చెప్పారనమాట. అది మేము లైక్ కైండ్ ఆఫ్, ఈవెన్ ఇది శుభం కూడా, నేను ఫస్ట్ రాజ్ సార్కి నేను ఒక అగైన్ హాఫ్ పేజ్ ఎంతో పంపించాను. దిస్ ఈజ్ ద ఐడియా, థిమాటికల్ వాల్యూ అని ఒకటి పెట్టి, దిస్ కెన్ బి ద థిమాటికల్ స్టేట్మెంట్ ఇఫ్ వీ కెన్ మేక్ ఇట్ అన్నట్లు పెట్టాను అనమాట. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్. అంటే మేము ఆలోచించేటప్పుడు కూడా ప్రవీణ్ కూడా అలాగనే ఆలోచిస్తాడు, లైక్ ఏమైనా చెప్పగలుగుతున్నామా థిమాటికల్గా, ఏదైనా సింపుల్గా అన్నట్టు ఆలోచిస్తాడు. సో దట్స్ ద రూట్. అక్కడి నుంచి మేము అలా తీసుకుని వచ్చాం అనమాట, లైక్ ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు ఆ సినిమాలో అగైన్ ఆల్ఫా వర్డ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నది, చాలా పర్ఫెక్ట్లీ ఆ క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తున్నాడు ఆల్ఫా గురించి. మీ ఇద్దరిని పర్సనలీ అడిగితే, అంటే వెన్ డిడ్ యూ బికమ్ లైక్ స్లైట్లీ మోర్ కాన్షియస్ అబౌట్ థింగ్స్ లైక్ అంటే జెండర్ ఈక్వాలిటీ ఆర్ ఈ టాపిక్ గురించి? బికాస్ అది చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అందరూ 3 kinds of men ఉన్నారు. ఒకడు కన్ఫ్యూజ్ గా ఉన్నాడు, అడిగితే తెలియదు, ఒకడు ఈజీగా మాటనిస్తాడు, ఒకడు మన ఆల్ఫా ఉన్నాడు, వాడిని నాకే అన్ని తెలుసు అన్న లెవెల్లో. సో పర్సనలీ స్పీకింగ్, లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో, వెన్ యూఆర్ రైటింగ్ స్టోరీస్, వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ స్టోరీస్, do you remember any point in your life when you became slightly more aware ki even we kono jaagta undali, ante in terms of portrayal of women, in terms of how to show certain things on screen when it comes to gender, and do you remember when eppudaina conscious ga అంటే మీన్ ఐఎమ్ ట్రావెల్డ్ విత్ పర్దా లాంగ్. పర్దా ట్రావెల్లో నాకు ఉమెన్ మీద అసలు బీభత్సమైన రెస్పెక్ట్. అందులో అసలు ఉమెన్ తప్పే ఉండదు ఇందులో అసలు. అంటే 3 ఉమెన్తో ట్రావెల్ చేశాను అండ్ 3 స్టోరీస్ అది. సో దట్ అంటే అది కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ దీని మీద కూడా కొద్దిగా ఉంటుంది. నేను స్లోగా అందులో బయటకు వచ్చి ఐ వాజ్ లైక్ ఉమెన్ పవర్, ఉమెన్ ఇది మాట్లాడు, అరే ఓకే మంది కామెడీ సినిమా, ఓకే మంది కొద్దిగా చెప్తాము అంటే. ఫర్ ఇమాజిన్ ఐ వాజ్ లైక్ థింకింగ్ క్లైమాక్స్ లో ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, రాజబాబు సీతామహాలక్ష్మి. అంటే పాయింట్ ఆఫ్ టైంలోనే అసలు సీతామహాలక్ష్మి ఏది కోరుకుంటుంది, హస్బెండ్ దగ్గర నుంచి కోరుకుంటుంది కదా బేసికల్ సంథింగ్. వాళ్ళు ఫస్ట్లీ ఎందుకు ఇవ్వాలి అనే టాపిక్ కూడా మేము డిస్కస్ చేసాం. వాళ్ళు ఫస్ట్లీ హస్బెండ్ ఎందుకు, నా ఫ్రీడమ్ నువ్వెవరు అంటే వెరీ అంటే ఒక స్టేట్మెంట్ లైక్ తను ఏమంటుంది, హస్బెండ్ అన్ని అడుగుతారు కదా, 3 పాయింట్స్ అడుగుతాను, నీకు నచ్చినట్టు ఉంటాను, నీకు ఉంటాను అని. ఫైనల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్, నీకు ఇస్తాను అన్నది చెప్తున్నాం కదా. ఫ్రీడమ్ ఇస్తాను ఏంటి, ఇవ్వడం ఏంటి, ఫ్రీడమ్ ఇస్ దేర్ కదా. అంటే ఇప్పుడు హస్బెండ్ ఫ్రీడమ్ ఇవ్వక్కర్లేదు ఎవరికి, ఫ్రీడమ్ ఇస్ దేర్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్, దట్ ఈస్ బేసిక్ రైట్ ఆఫ్ ఎనీథింగ్. నేను ఫ్రీడమ్ ఇవ్వడం అన్నది గ్రేట్నెస్సే కాదు అందులో, ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. అంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్దా. సో అదే, సో డెఫినెట్లీ ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్.
అప్పటి నుంచి. అండ్ ఫస్ట్ మ్యాచ్ అనుకున్నాం మేము ఆల్ఫానే రాసినప్పుడు, మ్యాచ్ ఆల్ఫా తర్వాత వచ్చింది బేసికల్లీ. అదే అది రాసినప్పుడు బేసికల్ గా వాట్ ఈస్ ద రిలవెన్స్ ఫర్ టుడేస్ అని ఒకళ్ళిద్దరు అడిగారు. మ్యాచో మ్యాన్ గా ఉండాలి, మగవాడు ఇలా ఉండాలి అన్నప్పుడు లక్కీలీ ఈ వర్డ్ ఇప్పుడు పాపులర్ అయ్యింది లాస్ట్ 6 months థ్యాంక్స్ టు సంబడి. ఇట్ బికేమ్ వెరీ లాస్ట్ 1 year చాలా చాలా ఇట్ బికేమ్ ఏ డిబేట్ ఆర్ డిస్కషన్ బేసికల్ గా. సో దట్స్ వై రిలవెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. బికాస్ చాలా మంది హూ ఆర్ లైక్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఉన్నవాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు బీ దట్. ఓ ఇలాగే ఉండాలేమో, ఓ ఇది సోషల్ కండిషనింగ్ ఉంది కదా, సోషల్ కండిషనింగ్ వల్ల అమ్మాయిలు ఎంత కష్టపడుతున్నారు. దట్స్ ద రీజన్ వై వీ హ్యాడ్ దట్ సీన్ వేర్ హర్షిత్ శ్రీనివాస్ యాక్చువల్గా ఏడుస్తాడు. ఏడ్చి ఈ ఆల్ఫా లేదు తొక్కలేదు అంటాడు బేసికల్గా. బికాస్ దట్స్ ద కండిషనింగ్ మెన్ ఆర్ ఆల్సో ఫేసింగ్. లైక్ ఏడవకూడదు, మగాడు ఇలా ఉండాలి, బాధ తీసుకోవాలి, నువ్వు ఇలా చెప్పకూడదు మీ వైఫ్తో. ఇట్స్ ఓకే, షేర్ చేసుకో, పర్వాలేదు. నువ్వు మన కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే సలహాలు బేసికల్గా మనం అటు సైడ్ ఆలోచించలేము కూడా. సో ఇట్స్ ఓకే, వీ స్లోలీ నీడ్ టు ఈ కండిషనింగ్ నుంచి బయటికి రావాలి అన్నది మేజర్ పాయింట్ యాక్చువల్గా. లైక్ ఈవెన్ దో ఇట్స్ ఎ ఫన్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ ఫీల్ వెరీ సో బ్యాడ్ when సినిమా చూస్తున్నప్పుడు చాలా మంది రిలేట్ అవుతారు. నేను మా వైఫ్ని కాఫీ లాగే అడుగుతాను అంటే ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ సే దట్ అవుట్ కదా. ఇట్స్ నాట్ ఫన్ థింగ్ టు సే దట్ అవుట్. మనం ఎవ్రీబడి షుడ్ బి, అంటే నేను చాలా హస్బెండ్స్ని చూశాను. అంటే 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 మనం కొద్దిగా అబ్రాడ్ అయ్యాం, కొద్దిగా హైదరాబాద్ అంత, కానీ ఊరిలోని దెర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ సప్రెస్ ఉమెన్ ఎ లాట్. అంటే అది బేసిక్ లెవెల్లోనే అంటున్నాను నేను. ఇట్స్ నాట్ లైక్ అంటే అది అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా, ఆడవాళ్ళకు కూడా అది అలవాటు అయిపోయిన థింగ్. దే డోంట్ నో వాట్ ఈజ్ యాక్చువల్లీ ఓకే ఇలా ఇలా చెయ్యొచ్చా అని కూడా తెలియదు వాళ్ళకి. అడగడం అంటే భయం. అంటే అలవాటు అయిపోయిన జీవితంలో ఇంకేముంటుంది అనిపిస్తుంది బేసికల్లీ. అంటే ఇప్పుడు ఈ సినిమా కామెడీ చూసే కాఫీ 2 రోజులు 3 రోజులు అడుగుతారు కాఫీ, కానీ ఫైనలీ దే ఆల్ కమ్ అప్ టు మా హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మా హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు కదా, so I have to give whatever your housewife, you're doing whatever you want in the house also, right? You're also the whole property, అంటే you also own it. అంటే ఏమనుకుంటారంటే అంటే ఊర్లోని హస్బెండ్ మాకు అన్ని ఇస్తున్నారు, అంతా అతన్ని చూసుకుంటున్నారు, మరి నువ్వు కూడా you are also doing something to the home కదా. సో I think the level of అది అంటే I feel so bad. నేను ఇంకా ఫారెన్లో కూడా I've seen people who are సో డిమాండింగ్. ఇండియా మన పాత మెంటాలిటీలో ఈవెన్ అబ్రాడ్లో ఉంటున్నప్పుడు కూడా అలాగే ఆలోచిస్తారు బేసికల్లీ. అంటే ఇట్స్ నాట్ లైక్ చాలా చాలా దారుణం అది. అంటే ఈ సినిమాని చూసి రిలేట్ అవ్వకూడదని నేను ఇంకా కోరుకుంటున్నాను. ఇట్ షుడ్ బి ద స్టేజ్ వేర్ ఈ సినిమాని చూసి నేను కూడా ఎలాగ ఉంటానని ఇట్స్ ఇనఫ్ మ్యాన్, ఇట్స్ ఇనఫ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ అండ్ బీ ఈక్వల్. మనం ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నాం, హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ బోత్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. అది ఆ స్మాల్ టచ్ ఉన్నది ఏంటంటే శ్రీవల్లి రోజు చూస్తుంది వాడు కింద పడుకున్నాడని, నెక్స్ట్ ఆ స్మాల్ విజువల్ చాలా యాడ్ చేస్తుంది. బికాస్ ఈవెన్ సంబడి లైక్ శ్రీవల్లి హూ ఇస్ సో స్ట్రాంగ్ హెడెడ్, సో ష్యూర్ ఆఫ్ హర్ సెల్ఫ్, డౌట్ వస్తుంది ఇది చేస్తే మేబీ ఐ హావ్ ఎ బెటర్ మ్యారేజ్ అని. బికాస్ ఐ థింక్ కండిషనింగ్ it affects both way. అది ఇప్పుడు ఏంటి, కామెడీ మూవీస్ obviously is one of the fewer genres I think which is still bringing in audience. Collective viewing లో it becomes a much better theatrical experience. కానీ దీని ఫ్లిప్ సైడ్ కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ సోషల్ మీడియా వేరే లెవెల్ అడిక్షన్ ఉన్నారు. అంటే టీవీ రిప్లేస్ అయిపోయి సోషల్ మీడియా అడిక్షన్ జీవితంలో. కానీ సోషల్ మీడియా ఇస్ మోస్ట్లీ filled with reels, comedy, small clips or something else. అంటే వాళ్ళ కన్సంప్షన్ ఆఫ్ మెయిన్ ఫార్మ్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ కామెడీ అది అయిపోయింది. ఆ 30 సెకండ్ రీల్స్ అయిపోయి అక్కడ అయిపోయి. సో వెన్ యూఆర్ వర్కింగ్ యాజ్ అ స్క్రీన్ రైటర్ ఫర్ అ 2-hour ఫిల్మ్, అది ఎంత మీ చాయిస్ ని ఎఫెక్ట్ చేస్తుందా? అంటే అది ఫ్యాక్టర్ మీకు ఉంటుందా రాసినప్పుడు? ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ as we keep saying, is that a factor in your writing ki attention span gurinchi or while taste gurinchi? Because it's totally social media driven, the idea of humor. So does that play on your mind when you're writing a script like this, especially? What do you think?
అంటే నాకైతే లేదండి అసలు, బికాజ్ నేను చాలా తక్కువ సోషల్ మీడియాలో, చాలా తక్కువ. నేను ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అవుతుందంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాను, నిన్న మళ్ళీ అన్ఇన్స్టాల్ చేస్తాను. బికాజ్ నాకు ఫోమో ఉంది చాలా, అయ్యో ఏం మిస్ అవుతున్నాను సినిమా గురించి అప్డేట్స్ అని చెప్పి అది ఉంది. సో ఐ ఎంజాయ్డ్ దిస్ ఫేజ్ బేసికల్గా, సినిమా గురించి అప్డేట్స్ అది చూసి నేను ఐ ఇన్స్టాల్డ్ ఇట్, చాలు ఇంకా అయిపోయింది ఇంకా సార్. సో నేను ఎక్కువ అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు. దట్స్ ద ఐ డోంట్ వాంట్ టు స్టే రిలవెంట్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ టు, నాకు మీమ్స్ వద్దు, నాకు ఇది వద్దు. ఐ వాంట్ టు కథ నుంచి ఏం హ్యూమర్ వస్తుందో నేను అది మాత్రమే తీసుకురావాలనుకుంటున్నాను. సో అంటే కొందరు ఫ్రెష్గా ఉంది అనడానికి మేబీ రీజన్ అయ్యి ఉండొచ్చు, మేబీ బికాజ్ నాకు తెలియదు అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే కామెడీ. లైక్ 80% మిస్ అవుతాను, 20% ఎక్స్ట్రీమ్లీ వైరల్ ఉంటాయి కదా, అది ఏదో ఒక రకంగా రీచ్ అవుతుంది నాకు. సో బట్ అది అగైన్ చాయిస్లోకి వస్తుందండి. రాసేటప్పుడు అయితే అది అసలు మైండ్లోకి రాదు. అటెన్షన్ స్పాన్ యాక్చువల్గా ఇది ప్రాబ్లం అనే నేను అనుకుంటున్నాను. బికాస్ కొంచెం ఐ స్టిల్ రిమెంబర్ ఒక సినిమాలో ఒక పర్సన్, యాక్చువల్గా ఏ సినిమా గుర్తులేదు కానీ ఇలా కిటికీలను చూస్తుంటే వర్షం పడుతూ ఉంటుంది ఒక చిన్న పాండ్లో. ఓకే మేబీ సోషల్ నెట్వర్క్ అనుకుంటా. లైక్ హీస్ డ్రాయింగ్ సంథింగ్ అండ్ వాచింగ్ దట్ రైన్, దట్స్ సో బ్యూటిఫుల్. అది చాలా మంచి మూమెంట్. అలాంటి మూమెంట్స్ వస్తే అసలు అది ల్యాగ్ అంటారా చూస్తారా అనేది నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. బట్ అగైన్ వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ అండి, అంతే. ఇంకా ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా మనం కూడా అలా తీస్తే దిర్ వోంట్ బి ఎనీ ఫ్రెష్ కంటెంట్ అనిపిస్తుంది. లైక్ డూ వాట్ ఎవర్ యూ డూ, చూద్దాం ఏమవుతుందో. అంటే ఒకసారి థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ బ్లాక్ స్క్రీన్ అదంతా కూర్చున్నప్పుడు ఈవెన్ ఆడియన్స్ ఆల్సో వాంట్ టు నో ద క్యారెక్టర్ మోర్, దే వాంట్ టు నో. ఇప్పుడు రీల్స్ అంటే ఓకే 2-3 minutes రీల్స్ ఉంటాయి, కానీ వీ కెన్ మేక్ ఆడియన్స్ సిట్ ఫర్ 3 hours ఆల్సో. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 3 hours సినిమాలు లాస్ట్ వచ్చినవి కూడా దే ఆర్ సక్సెస్ఫుల్ ఇనఫ్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఎంగేజ్ ద ఆడియన్స్ ఇన్ అ రైట్ వే. మనం ఏమి అంటే ఒకటి వాట్ ఐ బిలీవ్ ఈజ్ కావాలని ఒకటి చేసామనుకోండి, ఇట్ డజంట్ వర్క్. ఈవెన్ ఇట్స్ నాట్ ఇప్పుడు రీల్స్ బేస్డ్ చేసి ఒక సినిమాలు అన్నీ హిట్ అయిపోయాయని కూడా చెప్పలేము కదా. ఒక ఫాస్ట్గా వచ్చేసి అంటే జనాలు దెన్ దే విల్ సే క్లమ్జీగా ఉంది అంటారు. సో సి యూ కాంట్ రైట్ ఫర్ సంథింగ్ బేసికల్లీ. ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా రాద్దాం, వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా రాద్దాం. వాట్ కథ డిమాండ్స్, వాట్ స్టోరీ డిమాండ్స్ అలా రాస్తే చాలు అనుకుంటున్నాను బేసికల్లీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. కానీ ఇప్పుడు అదే మార్కెట్ ఫోర్సెస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తాయని అందరూ అంటారు కూడా, సమ్ టైమ్స్ కనబడుతుంది కూడా సినిమాల్లో. అంటే ఐ రిమెంబర్ శంకర్ సార్ రీసెంట్లీ అన్నారు ఓ ఇంటర్వ్యూలో దట్ నేను ఎడిట్ చేసాను ఫర్ ఆడియన్స్ ఎవరికైతే కొంచెం ఫాస్ట్ కట్స్ చూడడం అలవాటు ఉన్నారు. టాకింగ్ అబౌట్ లైక్ సంబడి వాజ్ లైక్ 30 years నుంచి. సో అది ఈవెన్ దో పీపుల్ డోంట్ సే ఇట్ లైక్ శంకర్ సార్ ఆనెస్ట్లీ, ఎన్నో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో కనబడిపోతుంది చాలా. Again, that's what I was wondering, how difficult it is to not think of those things. Film is different, Instagram, social media is different. That's I always believe. There are both different fields altogether, basically. మన సినిమాకి వచ్చినప్పుడు యూ ఎంజాయ్ ద హోల్ స్టోరీ ఆఫ్ ద ప్రాసెస్ బేసికల్లీ. ఫాస్ట్గా చెప్పేసినా సరే ఆడియన్స్ వోంట్ లైక్ ఇట్. ఇట్ షుడ్ హ్యావ్ దిస్ ఓన్ పేస్, ఇట్ షుడ్ హ్యావ్ దర్ ఓన్ థింగ్స్ అనిపిస్తుంది నాకు. థియేటర్లు కూడా అంటే ఫోన్ అందరూ తీసి చూస్తారు, ఫోన్ సైడ్ పెట్టడం లేదు. నీకు 2 second బ్రేక్ వచ్చినా ఇలా అనిపిస్తుంది చూసేద్దాం ఫోన్. నేను సార్ ఎన్నో వాళ్ళు చూసాను వీడియో గేమ్ తీసి ఆడుతున్నాడు, ఎంత ఆలోచిస్తున్నాను నువ్వు తీసి ఏదో గేమ్స్ ఆడుతున్నావు అంటూ. సో అదే నాకు నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ దాని గురించి, దట్ మీకు ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ తగ్గింది అదంతా కరెక్టే, అది డెఫినెట్ దాంట్లో డౌట్ లేదు. కానీ మీకు టేస్ట్ కూడా ఇన్ జనరల్ సినిమా గురించి ఆడియన్స్ కి ఎంత మారింది అనిపిస్తుంది కంపేర్ టు సే 10 years ago when somebody like Tarun Bhaskar was coming up, when somebody like Vivek Athreya came up and made those films. Suddenly 10 years ago, do you think audience changed too much in this last few years? మీకు అది అనిపిస్తుంది కదా? అలా ఏం లేదు. అంటే సి వీ ఆల్వేస్ గెట్ గుడ్ సినిమా ఫ్రమ్ ద బిగినింగ్ డేస్ ఆల్సో. అయితే లాంటి సినిమాలు ఆడాయి, ఇప్పుడు ఆడుతున్నాయి ఆల్వేస్. అంటే మనం ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ స్పెసిఫికల్లీ వీ లైక్ గుడ్ కంటెంట్ ఫిల్మ్స్. మంచి కంటెంట్ తీస్తే డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తారు ఆడియన్స్.
సో శేఖర్ కమల నుంచి స్టార్ట్ అయింది న్యూ వేవ్ ఆఫ్ సినిమా వేర్ హీ స్టార్టెడ్. ఆనంద్ సినిమా అప్పట్లో ఆనంద్ జస్ట్ ఇమాజిన్ వాట్స్ ద ఆనంద్ ఎంత స్లోగా ఉంటుంది అనిపిస్తుంది. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్. అంత ఇట్స్ లైక్ అంటే ఈజ్ గ్రేట్. ఇప్పటికీ నేను ఆనంద్ సినిమా కమర్షియల్లీ అంత సక్సెస్ అయింది, ఎంత స్లోగా ఉన్న అంత ద లైఫ్ ఉంది అందులో బేసికల్లీ. ఆనంద్ సినిమా ఇప్పుడు వస్తే వాట్ యూ థింక్, అసలు అంత స్లో పేస్ ఎంజాయ్ చేస్తారంటారా? అంటే ఐ వుడ్ లైక్ టు సీ యాక్చువల్గా, నేను చూడాలనుకుంటున్నాను సంథింగ్ యాజ్ స్వీట్ యాజ్ ఆనంద్ గోదావరి. ఇప్పుడు వస్తే వెళ్తారా లేకపోతే ఓటీటీ సినిమా అనుకుంటారా అని, అది దిస్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్ కదా. అది తెలియదు అసలు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఏమొస్తుందో తెలియదు కానీ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. బికాస్ కానీ ఎన్నిసార్లు చూస్తే చూడాలనిపిస్తుంది ఆ సినిమా. గోదావరి, ఆనందం ఎన్నిసార్లు చూస్తాను ఆ సినిమాలో అసలు. అంటే యూ లవ్ ద క్యారెక్టర్స్, యూ లవ్ ద ఫీల్ ఆఫ్ ఇట్. కొన్నిసార్లు మనం ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పాతవన్నీ ఉంటాయి, పాత బోర్డులు, పాత వీఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ ప్రీవియస్ థింగ్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. మళ్ళీ ఆ ఎరా సినిమాలు చూద్దాము, మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చేద్దాము. మేబీ అది దిస్ ఆల్వేస్ మిక్స్ బ్యాక్, అంటే వెళ్తూ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ సినిమా బాగుంది అనిపించవచ్చు బేసికల్లీ. అరే చాలా రోజులు కదా ఇలాంటి సినిమా చూసి అనిపించవచ్చు. అదే బేసికల్ గా వెన్ వి సీ ఎ వెరీ వైలెంట్ ఫిల్మ్, ఇప్పటిదాకా ఇలాంటి రాలేదు, సో వీ విల్ అప్పా ఏంట్రా ఇంత వైలెన్స్ భలే ఉంది అనిపిస్తుంది. సో అది చూసి ఇంకా చెయ్యాలని ఇంకా వస్తుంది, ఇంకా ఇంకా అలా వస్తూ ఉంటాయి. బేసికల్గా అందులో ఎంజాయ్ చేసే సక్సెస్ అయినవి అవి ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక చాలా స్వీటెస్ట్ ఫిల్మ్ ఒకటి వచ్చింది అనుకోండి, చాలా డిఫరెంట్గా ఉంది, భలే ఉంది అనిపిస్తుంది. అగైన్ మళ్ళీ ఇలాంటి సినిమాలే అన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వైలెంట్ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్ ఫుల్ బ్లడ్ షెడ్ వచ్చినప్పుడు అది మళ్ళీ. సో ఐ థింక్ ఇట్స్ ఎ సైకిల్, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ స్వీట్ ఫిల్మ్ టు గెట్ హిట్. అండ్ యాక్చువల్గా చేంజ్ అది నేను బికాజ్ ఉయ్యాల జంపాల కూడా భలే ఉంటుంది, నాకు ఇష్టం ఉయ్యాల జంపాల మూవీ. కానీ చిన్న చిన్న సినిమాలు స్వీట్ డైలాగ్స్ ఉంటాయి అందులో ఉయ్యాల జంపాలలో. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఆ సైకిల్ మారుతుందేమో మళ్ళీ చూడాలి. అంటే రీసెంట్లీ ఆ సినిమా ఉంది కదా, ఒక రీసెంట్గా వచ్చింది తెలుగు సినిమా, అదే డైరెక్టర్ మొన్న మా ప్రివ్యూకి వచ్చారు, అదే పేరేంటి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ ఇయర్. నాకు చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్, నాకు ఎంత నచ్చిందో ఆ సినిమా. ఇట్ షుడ్ గెట్ మోర్ కమర్షియల్ వాల్యూ. అంటే అంటే వెరీ రిలేటబుల్ ఐడియా, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. అంటే అలాంటి సినిమాలు కూడా ఆడాలనిపిస్తూ ఉంటుంది నాకు. ఇట్ షుడ్ మేక్ సమ్ మనీ, సమ్ కమర్షియల్ మనీ అనిపిస్తుంటుంది. అండ్ ఆల్సో ఒక ఐ థింక్ 5 years బ్యాక్ సంథింగ్ నేను రాజావారు రాణివారు చూసాను. నాకు ఎంత ఇష్టం అంటే ఆ సినిమా, అది ఎన్నిసార్లు చూసినా ఐ ఫీల్ సో హ్యాపీగా స్మైల్తో చూస్తాను అనమాట ఆ సినిమా. ఇవి ఎక్కువ మాట్లాడుకోవాలి కదా, ఈ సినిమాలు కూడా ఇంకా ఉండాలి కదా అనిపిస్తుంది. మేబీ రాజావారు రాణివారు షుడ్ హ్యావ్ బీన్ బిగ్గర్ హిట్ అబ్బా. మేబీ బ్యూటిఫుల్ సాంగ్స్, మేబీ ఇంకా వస్తే ఇంకా అలాంటివి వచ్చి అన్నీ ఒకలా ఉండక్కర్లేదు కదా, ఇలాంటివి కూడా రావాలి కదా అన్నది పాయింట్ అనమాట. లైక్ మంచిగా ఇట్ యూస్ టు బి ప్రీవియస్గా అన్నీ ఈక్వల్గా వచ్చేవి కదా, సో వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మీరు ఎలాగైతే ఇప్పుడు అన్నారు పేక్ మైండ్, ఐ అగ్రీ, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ లాస్ట్ ఇయర్ డెఫినెట్లీ. Any other films, Telugu films you think which more people should watch, you think? Your recommendations ante edana chala small movie maybe. If you want to recommend to your viewers ki ee cinema definitely Telugu vallu chodalani ee cinema antaru. Pekmelu of course you mentioned one. Any other films you can think? మీరు రాజావారు రాణివారు అనుకోకుండా ఒక రోజు ఐ థింక్ మెనీ పీపుల్ మైట్ హ్యావ్ సీన్ ఇట్. స్పెసిఫిక్గా గుర్తురావు నాకు. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ డిజర్వింగ్ వాట్ ఇట్ గాట్ అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఫ్లిప్ అవుతాయి కానీ, అంటే ఒకటి అనిపిస్తుంది, ఇది మలయాళం సినిమాలు మన దగ్గర రిలీజ్ అయితే బాగా ఆడతాయి. ఇప్పుడు ప్రేమలు కానీ మంజుమల్ బాయ్స్ కానీ బ్యూటిఫుల్ ఆడతాయి. అదే మన తెలుగు వాళ్ళు తీస్తే అదేంటి అంటే ఎందుకు అంటే మనకి ఇష్టం, అది నాకు అర్థం కదా. అంటే మనం కూడా తీస్తాం అలాంటి సినిమాలు. ఇట్స్ నాట్ లైక్ అంటే
మనం ఇంకా మలయాళం దెర్ ఇస్ ఎ జనరేషన్ వేర్ మలయాళం సినిమాలు రా కంటెంట్ అంటే అది రా కంటెంట్, మనం ఒక తీస్తాం అబ్బా కంటెంట్, మనం మంచి సినిమాలు తీస్తాం, మనకి మంచి సినిమాలు ఉన్నాయి. వీ హ్యాడ్ 2 సినిమాస్, కమర్షియల్ సినిమా ఒకటి ఉంది, ఒక మంచి కంటెంట్ సినిమా. బోత్ ఆర్ దేర్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ ఆల్సో. జస్ట్ రికగ్నైజ్ చేయండి, దేర్ ఆర్ ఫిల్మ్స్ హియర్ ఆల్సో. ఐ థింక్ ఎన్నో మార్లు ఏంటవుతుందంటే ఇండస్ట్రీకి ఒక్కొక్క బయాస్ ఉంటుంది, అంటే ఇంకో ఆడియన్స్ కి ఇండస్ట్రీ అంటే ఇలానో బయాస్ ఉంటుంది. మంచి తెలుగు సినిమా రికమెండ్ చేసినా వాళ్ళు కొంచెం స్ట్రిక్టర్ లెన్స్ తో మేబీ చూసి, అంటే నాకు అలా అనిపిస్తుంది తెలుగు సినిమా ఇమేజ్ ఒకటి ఉన్నది. ఐ థింక్ కాంట్ మసాలా ఫిల్మ్లు యాక్షన్ ఎక్కువ అని బయట వాళ్ళకి. ఇప్పుడు నేను బాంబే వాళ్ళకి రికమెండ్ చేశాను అనుకో, he will go in with a lot of cynicism ki ante I remember nenu ante sundaraniki నాకు ఒక ఫ్రెండ్ కి రికమెండ్ చేశాను. they went in with a lot of ki ఏంటంత ఉంటుంది, but they were too surprised ki ఇదేంట్రా narrative, ఇదేంటి స్క్రీన్. So I think they have those biases, little biases about certain industry. ఇప్పుడు I remember తెలుగు సినిమాలో కూడా చాలా మందికి మలయాళం అంటే జోకులు కొరడం మొదలెట్టారు. స్లో మూవీ అంటే ఏంట్రా ఇంత వాళ్ళు దే అప్రిషియేట్ మలయాళం సినిమా నాట్. అసలు ప్రతి ఒక్కరు మలయాళం సినిమా ఒకటి అక్కడ హిట్ అయ్యి ఇక్కడికి వస్తే చాలు, ఇంకా అందరూ వెళ్ళిపోవడమే థియేటర్ కి. అసలు ప్రేమలు వాజ్ అ బిగ్ హిట్, మంజుమల్ బాయ్స్. సో యా అన్ని అది డిఫరెంట్ టాపిక్. తెలుగులో ఇండీ స్పేస్ లో అంటే బేసికలీ మనం సినిమాకి వెళ్తున్నప్పుడు ఓకే ఇది మలయాళం సినిమా కొత్త కంటెంట్ ఆ ఉద్దేశంతో వెళ్తే నచ్చేస్తుంది. మన తెలుగులో ఓకే మనం వేరే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారేమో థియేటర్ కి. ఐ థింక్ దాట్ ఈస్ ద అండర్లైన్ కాజ్. రెండో కొలాబరేషన్ మీ ఇద్దరిది అయింది. ఆర్ యు ప్లానింగ్ టు ఆర్ యు రైటింగ్ ఎనీ అదర్ స్క్రిప్ట్ టుగెదర్? యా డెఫినెట్లీ రాస్తాము ఫ్యూచర్ లో ఇంకోటి ఉంది సినిమా ఇంకా స్టార్ట్ అంటే ఆబ్వియస్లీ ప్లాన్ టు మేబీ. యా డెఫినెట్లీ. అండ్ పర్దా గురించి ఐ నో యు కాంట్ రివీల్ మచ్, what can you tell us about Parda right now as it is? It's a serious film and it talks about many serious topics ఉన్నాయి సినిమా. అంటే that is my first film where I explored something very out of box. Cinema Bandi and Shubham is a fun film. I touched a very serious subject and చూద్దాం like how it goes. yeah ఇంకా నేను ఇంకేం ఎక్కువ ఏం చెప్పలేను. That is my whole thought. I am a fan of Mani Ratnam. So that film I dedicate to him completely because that is the film which I always wanted to make, those kind of films. మీరు ఇంకేదే అంటే ఆబ్వియస్లీ విత్ ప్రవీణ్ సార్ ఎన్నో స్క్రిప్ట్స్ మీరు ఉప్పు కప్పరంబో ఒకటి అయిపోయిందండి, ఎప్పుడో అయిపోయింది. కీర్తి సురేష్ అండ్ సుహాస్. యా సో అది మేబీ అనౌన్స్ అవుతుంది, ఐ మీన్ రిలీజ్ అండ్ అవన్నీ. సో మా ఇద్దరిది ఒక వేరే సినిమాలు కంప్లీట్ చేసి వేరే రైటర్స్ తో మళ్ళీ ఎనీవే కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ శుభం. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫిల్మ్ చేశారు. ఐ థింక్ తెలుగు సినిమాలో స్పెషల్లీ ఐ థింక్ వి నీడ్ మోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫర్ షూర్. విషింగ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ Parda as well as your film Uppu Kappuram. Thank you so much. Thank you.